లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. చూసారా, యేసు ప్రభువు వారు విశ్రాంతి దినమున ఏం చేస్తున్నారు? సమాజ మందిరంలో వాక్యాన్ని బోధిస్తున్నారు. విశ్రాంతి దినమున ప్రభువారు సమాజ మందిరానికి వెళ్ళారు. యేసు ప్రభు వారికి స్పెషల్గా ఆ రోజు తయారు చేయబడినటువంటి చర్చ్ ఏమీ లేదు. ధర్మశాస్త్ర కాలంలో కట్టబడినటువంటి మందిరాలే. కానీ ఆదివారము లేదా విశ్రాంతి దినము వచ్చేసరికి ప్రభువారు ఎక్కడ ఉండినప్పటికీ ఎక్కడికి వెళ్ళేవారు? సమాజ మందిరాలు ఉండేవి ఆ రోజుల్లో. సమాజ మందిరానికి పోయి ఏం చేస్తున్నారంట? వాక్యాన్ని బోధిస్తున్నారు. ఈరోజు ఆదివారం వచ్చింది. ఎంతమంది ఈరోజు ఇంకా మందిరంలోనికి రాకుండా వాళ్ళ ఇళ్ళ దగ్గరే కూర్చుని ఏదో మా ఇంట్లో ఏదో జరగకూడదు జరిగిపోయింది, లేకపోతే బంధువులు వచ్చారు, లేకపోతే ఏదో ఒక వివాహ కార్యక్రమమో ఫంక్షనో ఏదో బర్త్డేయో ఏదో జరుగుతుంది కాబట్టి ఆదివారం వచ్చింది కాబట్టి ఎక్కడికి వెళ్ళకూడదు? మందిరానికి వెళ్ళకూడదు. ఎంతమంది ఈ రోజున విశ్రాంతి దినమున దేవుని మందిరములో ఉండవలసిన వారు, దేవుని సముఖంలో కూర్చోవలసిన వారు, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారు ఎక్కడున్నారు ఈరోజు? దేవుని మందిరంలో ఉన్నారా? చర్చిలో ఉన్నారా? దేవుని పాద సన్నిధిలో కూర్చున్నారా? లేదు. మొక్కుబడికి వస్తున్న వారు కొందరైతే, దేవుని యందు విశ్వాసం ఉంచి వస్తున్న వారు కొందరైతే, అనవసరంగా వచ్చాను రా బాబు అని అనుకునేవారు కొందరు. ఇంకో కొందరు అసలు అక్కడి దాకా వెళితే వాళ్ళు చెప్పేదేంటి, మేమేం వినవసరం లేదు, మాకంత వినాల్సినంత అవసరం ఏమీ లేదు, మాకు అన్నీ తెలుసు కాబట్టి ఇంట్లోనే కూర్చుని ఏ టీవీలో ఏదో వాక్యం వస్తుంది అని చూసుకుంటూ ఈరోజు ఆదివారాన్ని ఇలా గడిపేద్దాం. ఆయన దేవుడై ఉండి, మహిమ కలిగిన వారై ఉండి, ఆయనే వాక్యమై ఉండి, ఆయన స్పెషల్గా వాక్యాన్ని ఏమి ఎవరో రాసింది చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే వాక్యము. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. ఆయన వాక్యమై ఉండి, ఆయన యొక్క బైబిల్ గ్రంథమై ఉండి, ఆదివారం వచ్చేసరికి ప్రభు ఎక్కడున్నారు? సమాజ మందిరంలో ఉన్నారు. అందుకని మారు మనసు పొంది బాప్తిసము తీసుకుని దేవునిలో బల్లారాధన పుచ్చుకుంటూ దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి సంఘపు బిడ్డలు జాగ్రత్తగా వినాలి. విశ్వాసులు, దేవుని పిల్లలు ఆదివారం వచ్చేసరికి స్థానిక సంఘానికి రావటానికి 99.9% కాదు, 100% ప్రయత్నించాలి. ఇప్పుడు కొన్నిసార్లు రాలేకపోతాం, కొన్నిసార్లు అత్యవసర పరిస్థితిలో ఎక్కడో ఉండిపోవాల్సి వస్తుంది. మన సొంత కుటుంబపు వారు ఏదో వేరే హాస్పిటల్లో ఉంచవలసి వస్తుంది. అప్పుడు అక్కడి నుంచి బయటికి రాలేం. ఆ పేషెంట్ని అక్కడ వదిలేసి మనకు స్థానిక సంఘానికి రాలేకపోతాం. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక మందిరానికి వెళ్తే తప్పేం దేవుడేమీ చెప్పలేదు. రాగలిగి ఉండి కాస్తంత దూరంలోనే మనము ఉండి అక్కడే ఖర్చు పట్టుకుని కూర్చుని అక్కడికి వెళితే మేము పెద్ద బెనిఫిట్ అయ్యేదేమీ లేదు. దేవుని మందిరానికి వెళ్తే ఇప్పుడు విశ్రాంతి దినం వెళ్ళకపోతే ఏమీ కాదు, నాకు వచ్చే లాస్ ఏమీ లేదు, దేవుడు నన్ను కొట్టేసి తిట్టేసి లేకపోతే నన్ను ఏదో చేయగలిగిన దేవుడు ఏమీ కాదు అని చెప్పి ధైర్యం వహిస్తారు కొంతమంది. ఇక్కడ కూర్చున్న మీలో మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. హౌ మెనీ టైమ్స్ యూ మిస్డ్ సండే వర్షిప్? ఇక్కడ కూర్చున్న మీలో, మనలో ఎన్నిసార్లు ఆదివారపు ఆరాధన మిస్ అయిపోయామో తెలుసా? మనలో కనీసము భయము, ఈరోజు ఆదివారం కదా, నేను దేవుని సన్నిధికి పరిగెత్తాలి. బంధువులు వస్తే బంధువులు నెక్స్ట్, చుట్టాలు వస్తే చుట్టాలు నెక్స్ట్ ప్రయారిటీ. కానీ నా యొక్క ప్రయారిటీ, నా యొక్క ఆసక్తి, నా యొక్క పరుగు దేనికి? దేవుని సన్నిధికి. ఆడుకోవడానికో పాడుకోవడానికో ట్యూషన్లకి పోవడానికో. చాలామంది ఇక్కడ పొరపడతారండి. నన్ను చాలామంది అడిగారు కూడా, మా పిల్లల్ని ఆదివారం హిందీ క్లాసుకు పంపుతాము, మా పిల్లల్ని ఆదివారం వచ్చేసరికి మ్యాథ్స్ ట్యూషన్కి పంపుతాము,
మా పిల్లల్ని ఆదివారం వచ్చింది కాబట్టి ఐఐటి ట్యూషన్కి పంపుతాము అని. నేను ఒక లాజిక్ చెప్తా మీకు. యేసు ప్రభువే వాళ్ళ జీవితాల్లో లేకపోతే మీరు ఎన్ని సండేలు మిస్ చేసి వాళ్ళని పొద్దు నుంచి సాయంత్రం దాకా తోమినా ఆ చేప తెల్లబడదు. వాళ్ళ జీవితాల్లో ఉండాల్సింది ఏంటంటే యేసు ప్రభు అనే గొప్ప దేవుడు వారి జీవితాల్లో ఉండాలి. అప్పుడు నువ్వెన్ని సున్నాలు పెట్టుకున్నా దానికి విలువ ఉంటుంది. ఒకటిగా ప్రభువు నీ పిల్లల ముందు నిలబడకపోతే ఆ 1 అనేది ఆ 0 ముందు లేకపోతే 0కు వాల్యూ లేదు కాదండి. 0కి వాల్యూ ఎప్పుడు వస్తుంది? 0కి వాల్యూ ఎప్పుడు వస్తుంది? మొదట 1 ఉన్నప్పుడే, ఒకటిగా ప్రభు నిలబడినప్పుడే 10 రూపాయలు అలా 100 రూపాయలు అవుద్ది, 1,00,000 రూపాయలు అవుద్ది, 1,00,00,000 రూపాయలు అవుద్ది. దేని వలన? ఆ ఉన్న 1 వలనే. ఆ 1ని మిస్ అయిపోయారు ఈ రోజున క్రైస్తవులు. ఆ 1గా ఉన్నటువంటి ప్రభుని పక్కన పెట్టారు. ఇక 0లు ఎన్నో పెట్టుకుంటూ పోతారు, పేజీలు పేజీలు. ఆ పేజీలు తిరగేసి చూసుకుంటారు, ఎన్ని కోట్ల డబ్బులండి, ఎన్ని సున్నాలో చూడండి. దీన్ని మీరు లెక్క పెట్టగలిగితే పెట్టండి. మా అబ్బాయికి హిందీ వచ్చండి, ఇంగ్లీష్ వచ్చండి, అదొచ్చండి, చైనీస్ వచ్చండి, జపనీస్ వచ్చు. కానీ యేసు ప్రభు మాత్రం మా అబ్బాయి దగ్గర లేరు. చాలా ఉన్నాయి. ఏలోక సంబంధమైనటువంటి అన్ని విద్యలు నేర్పించేస్తున్నాం. ఆదివారం ఆరాధనకి రావాల్సిన వారు పిల్లల్ని ఇక్కడ బోధలో, దేవుని యొక్క శిక్షలో, బోధలో పెంచవలసిన మనము ఎక్కడ పెంచుతున్నాం? ఆదివారం తీసుకెళ్ళి స్కూళ్ళల్లో వదిలిపెట్టేవారు కొందరు, కాలేజీల్లో వదిలిపెట్టేవారు కొందరు. మా తల్లి గారు ఏ సండే కూడా మమ్మల్ని స్కూల్కి పంపలేదండి. 10th క్లాస్ వచ్చిందంటే ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టేస్తారు. అదేంటో మామూలు రోజుల్లో చదివించేవాళ్ళు అదే రోజు ఎక్కువ చదివిచ్చేస్తామని ఆ రోజే పెడతారు. ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి, టైం లేదు కాబట్టి మీ పిల్లలందరూ ఆదివారం రావాలి అని చెప్పి ప్రిన్సిపాల్ నుంచి నోటీస్ వస్తుంది. అయినా సరే దేవుని సేవకురాలు ఏం చెప్పేవాళ్ళో తెలుసా? నీకెన్ని మార్కులు వస్తే అన్ని మార్కులే చాలు. నువ్వు ఆదివారం వెళ్ళిపోయి కష్టపడిపోయి ఎక్స్ట్రా మార్కులు వచ్చినా నాకొద్దు. నువ్వు ఆదివారం వెళ్ళకపోయినా పర్లేదు, నువ్వు ఫెయిల్ అయిపోయినా పర్లేదు అనేవారు. ఇంతకంటే మొహం మీద కొట్టినట్టు ఎవరు చెప్తారు? ఆ మాట విన్నప్పుడు లోపల డైజెస్ట్ అయ్యేది కాదు. ఆదివారం ఏంటి క్లాసు పెడితే రేపు మండే వెళితే ప్రిన్సిపల్ సార్ ఏం చేస్తారు? అందరిలో నుంచోబెట్టి తిడతారు. ఆ మ్యాథ్స్ క్లాస్ టీచర్ ఏం చేస్తారు? తిడతారు, కొడతారు. ఆదివారం వెళ్ళాలి అని చెప్పి మాకు అనిపించేది. వెళ్ళకపోతే ఊరుకోరన్న భయముతో. కానీ ఆమె జ్ఞానము కలిగిన తల్లి కాబట్టి, దేవునిలో తన పిల్లల్ని పెంచాలనుకున్నారు కాబట్టి, దేవుని యొక్క విలువేమిటో, ఆ 1గా ఉన్నటువంటి ప్రభు యొక్క ఆ వాల్యూ ఏమిటో ఆమె తెలుసుకున్నారు కాబట్టి, పెచ్చమాలోకమా, నీకొచ్చే 10వ క్లాసు మార్కుల కోసం నువ్వు ఆలోచిస్తున్నావు. నీ జీవితకాలం ఉపయోగపడేది, నీ జీవితకాలం నీకు తోడుండేది, నీ జీవితకాలం నీ లైఫ్లో నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా చేసేది ఈ ప్రభువేనమ్మా. అందుకే నేను దేవునికే మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ కూర్చున్న మీ పిల్లలు ఎంతమంది ఈరోజు దేవుని మందిరానికి వచ్చారు? ఎంతమంది రాలేదు? దేవుని మందిరానికి వచ్చి కూర్చోటం ఒక ఆశీర్వాదం అని మనం తెలుసుకుంటే, తల్లిగా తండ్రిగా ఒకటి నోటీస్ చేయాలి. ఏంటంటే, నా పిల్లలు దేవుని మందిరం యొక్క గడప తొక్కి లోపలికి వెళ్ళుట అది వరకు ఆశీర్వాదం. ఏంటది? ఆశీర్వాదం. ఈ రోజునే ఎల్కేజీ పిల్లోడు తీసుకొచ్చి 18 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన మనుషుడు ఉన్నాడు, యేసు ప్రభు స్వస్థపరిచారు, నడు నిలబడట్లేదని చెప్తే ఆ అబ్బాయి అర్థం చేసుకోడు. అంత సులువుగా దేవుని వాక్యం వారికేమి ఈ రోజున అర్థమైపోదు. కానీ దేవుని మందిరములో కూర్చోటం ఒక ఆశీర్వాదకరం. అందుకే దావీదు అంటారు, ఏమని అంటారు? ప్రభువా, నీ యొక్క మందిర ఆవరణములను చూడవలెనని నేనెంతో ఆశపడుతున్నాను. ఎప్పుడు లేస్తానా, ఎప్పుడు మందిర ఆవరణములు, ఇంకా ప్రెమిసెస్సే లోపల, ఇంకా ఆ మందసం కానీ, ఆ అతి పరిశుద్ధ స్థలం కానీ, లేకపోతే బలిపీఠం కానీ, ఇవేమీ చూడలా. ఆయన చూడాలనుకున్నది, ఆశపడుతున్నది దేనికోసం అంటే మందిరం యొక్క ఆవరణము. అది చూస్తే చాలయ్యా నాకు భాగ్యమే. ఎప్పుడు చూస్తానా మందిర ఆవరణాన్ని? మనలో ఎంతమందికి ఆసక్తి ఉంటుంది? ఎంతమంది మీ దేవుని మందిరానికి పరిగెత్తాలనే ఆలోచన విశ్రాంతి దినం రాగానే, ఆదివారం రాగానే, నేను ఎక్కడున్నా, ఎన్ని పనులున్నా, ఎంతమంది ఇంటికి వచ్చినా నేను అవన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధికి పరిగెత్తాలి. 10 గంటలకల్లా ఎంతమంది వచ్చారు ఈరోజు మీకు తెలుసు. విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలో ఏం చేస్తున్నారంట? బోధ చేస్తున్నారు. నేను దేవుణ్ణి కదా, నాకే అందరూ లోపడతారు, నన్నే అందరూ పూజిస్తారు, నన్నే అందరూ మహిమపరుస్తారు, అందరూ నా కోసమే మందిరానికి వస్తారు, నేను వెళ్ళకపోతే ఏంట్లని ప్రభు పక్కన పెట్టలేదు.
విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన ఎక్కడున్న కాలి నడక చేత ఆయన బయలుదేరి సమాజ మందిరంలో ఆయన ఏ పని మీద వచ్చారో ఆ పనిని ముగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ పని మీద ఉన్నారు, ప్రభు వాక్యాన్ని బోధిస్తున్నారండి. యేసు ప్రభు కూడా ఆదివారం చర్చిలో ప్రసంగం ఏం చేశారు. ఆ రోజున వాక్యం బోధించిన దేవుడు ఈరోజు ప్రతి సంఘములోనూ వాక్యం బోధిస్తున్న ఎన్నికలైనటువంటి మాలాంటి వారి వెనకాల ఉండరని కొంతమంది అనుకుంటారు. ఈ మందిరంలో ఏం చెప్తారండి, ఎప్పుడు అది చేయొద్దు ఇది చేయొద్దు అని గద్దిస్తారు, హెచ్చరిస్తారు. వెళ్ళకపోవడమే మంచిది, ఇంట్లో కూర్చుంటేనే బాగుంటుంది. ఈరోజు వెళ్తే నాతో వాక్యం మాట్లాడితే అయ్య బాబాయ్ నాకు భయం వేసేస్తుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మలైన ముగ్గురు మన మధ్యలో ఉండి మళ్ళీ నడిపిస్తూ మళ్ళీ ఆశీర్వదిస్తూ ఆ క్యారేజీని మన కడుపు నిండా పెట్టాలని ఆయన కోరుకుంటున్నారు. మాకొద్దు ప్రభా, మాకు ఆకలేసినా పర్లేదు, ఇలాగే ఎండిపోతాం, ఇలాగే చిక్కిపోతాం అని మనిషి అంటాడు. ఆ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అదే మందిరానికి ఒక స్త్రీ వచ్చారండి. ఆమె 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయి ఉన్నారు. మేము ఇదివరకు అత్తిలి మన మందిరానికి ప్రార్థనకు వెళ్ళేటప్పుడు కరెక్ట్గా మధ్యాహ్నం మన ఆటో లేకపోతే మన బండి మీద మేము వెళుతున్నప్పుడు ఆ అత్తిలేలే దారిలో ఒక మామగారు ప్రార్థనకి వస్తూ ఉండేవారు. కొత్త నిబంధన బైబిల్ ఒకటి పట్టుకొని ఆమె ఎలా నడిచేవారంటే నడుం వంగిపోయి, మరి ఎలా వంగిపోయిందో ఆ తల్లికి తెలియదు కానీ ఆమె వంగిపోయే నేల మట్టుకు వంగిపోయి నడుచుకుంటూ మందిరానికి వెళ్ళేవారు. మరలా మేము ఆరాధన ముగించుకుని వచ్చేటప్పటికి ఆమె మరలా ఇంటికి వెళ్తూ ఉండేవారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ సహోదరికి కూడా, ఈ తల్లి గారికి కూడా నడుము ఏమైపోయిందండి, వంగిపోయింది. 18 సంవత్సరాలైంది ఆమె నడుము వంగిపోయి. ఎన్నో వైద్యులు చుట్టూ తిరిగారు కానీ స్వస్థత రాలేదు. ఎంత మాత్రం చక్కగా నిలబడలేకుండాను, అంటే స్ట్రైట్గా నిలబడలేదు, వంగిపోయి నిలబడెత్తున్నారు ఆ తల్లి. ఆమె ప్రభు వారు ఉన్నటువంటి స్థలానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభు ఏ సమాజ మందిరంలో అయితే వాక్యాన్ని బోధిస్తున్నారో, యేసు ప్రభు ఏ మందిరంలో అయితే దేవుని సువార్తను ప్రకటిస్తున్నారో అదే స్థలములో ఈ స్త్రీ ఉండుట ఆమె విడుదల పొందుటకు గల కారణం. అందుకనే దేవుడున్న చోటికి మనం రావాలి. యేసు ప్రభు వారు ఎక్కడుంటారు? ఆయన మందిరంలో నిత్యమైన నివాసము చేస్తారు. మనకంటే ముందుగా వచ్చి ఆయన ఇక్కడ ఆసీనులై ఉంటారు. అట్టి విశ్వాసము మనకున్న ఎడల మనం ఎప్పుడూ కూడా ఎవ్వరి మొకమాటం నిమిత్తమే ఆదివారం ఆరాధన పక్కన పెట్టలేం. నా జీవితంలో నేను 2 సార్లు ఆదివారం ఆరాధన పోగొట్టుకున్నానండి. ఒకటి, నేను అమెరికా దేశంలో ఉన్నప్పుడు నల్లోళ్ళు వచ్చేస్తారంట, కాల్ చేస్తారంట అని చెప్పారు. ఆదివారం మందిరానికి వెళితే ఆ మందిరం అంతా నల్లోళ్ళు వస్తారంట, బ్లాక్ పీపుల్ వస్తారంట, తుపాకులు ఉంటాయంట వాళ్ళ చేతిలో, కాల్ చేస్తారంట అని మా చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తే ఆ రోజు మిస్ అయిపోయా. ఎక్కడ ఇండియాలో ఉన్నప్పుడు బీటెక్లో ఏదో ఒక ఎగ్జామ్ ఉందంటే ఆ రోజు వెళ్ళిపోయా. ఆ 2 ఆదివారాలు నా జీవితంలో మిస్ అయిపోవటం ఈ రోజుకి లోటే. మన జీవితంలో 2 పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలి? ఇప్పుడు మిమ్మల్ని మీరు కౌంటప్ చేసుకోండి. ఎన్ని ఆదివారాలు మిస్ అయ్యారు? 20ఆ? 200ఆ? ఎన్ని ఆదివారాలు సులువుగా పోగొట్టేసుకుంటున్నారు కదా విశ్వాసులైన వారు. యేసు ప్రభు వారికి ఎంత బాధ్యతో చూడండి. పరలోకమైనది, భూమైనది, సమస్తమైనది అన్నీ ఆయన చేతిలో నడుస్తున్నాయి. ఆదివారం వచ్చేసరికి యేసు ప్రభు వారు ఎక్కడున్నారో మీరు అందరూ చెప్పాలి. ఇప్పుడు ఒక మాట, ఎక్కడున్నారు? సమాజ మందిరంలో. మీరెక్కడుంటున్నారు? మనం ఎక్కడుంటున్నామండి ఈరోజు? ఇంకొక కొత్త వేషధారణ సైతాన్ని ప్రారంభించాడు. ఏంటో చెప్పమంటారా? 10 గంటలకు ఆరాధనకు వచ్చి 10:30 కల్లా వందనాలు చెప్పేసి వెళ్ళిపోతారు. ఎక్కడికండి? ఫంక్షన్కి వెళ్తున్నామండి. అదేంటి మరి ఆరాధన కానీ మేము అనలేం. 10 గంటలకు వచ్చి 10:30 కల్లా వందనాలు చెప్పి వెళ్ళిపోవడానికి అసలు నువ్వు ఆరాధనకు అనవసరంగా వచ్చావు కదా అంటే ఎలా వచ్చావంటే మనం హాజరించుకోవటానికి, అటెండెన్స్ వేయించుకుని వెళ్ళిపోవటానికి వచ్చాను కదా, చూసావు కదా, ఇంక మాట్లాడుకో, ఇంక నోరు ఎత్తుకో. నా గురించి వాక్యంలో చెప్పినా సరే నేను పెద్ద పట్టించుకోను, ఎందుకంటే వచ్చాను కదా 10ంటికి, 10:30 కల్లా వెళ్ళిపోయాను. ఎవరి నిమిత్తమై మనం మందిరంలో ప్రవేశిస్తున్నాం? దేవుని కోసమా? దేవునికి ఏమైనా తక్కువైందని చెప్పి దేవుడు మన మందిరానికి రమ్మన్నారా? నీ ఆత్మ నశించిపోకుండా ఉండాలంటే, నీ కుటుంబ జీవితంలో నువ్వు సంసారం చెయ్యాలి అంటే, నీ భర్తతో నువ్వు సమాధానంగా ఉండాలి అంటే, నీ కుటుంబంలో నీ పిల్లలు నువ్వు కట్టుకోవాలంటే, వంగిపోయిన నడుము తిన్నగా నిలబడాలంటే ప్రభు ఉన్న చోటికి నువ్వు రావాలి తప్ప 18 సంవత్సరాల నుండి ఆమె ప్రభుని చూడలేదు, ప్రభు ఉన్న స్థలానికి పోలేదు గనుక స్టిల్ షీ ఈస్ బెంట్. ఆమె ఇంకా వంగిపోయే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు?
18 సంవత్సరాలు ఆమె వంట చేసినా ఏమి చేసినా నిద్రపోయినా వంగునే. ఆమె జీవితం అంతా వంచబడిన జీవితమే, వంగిపోయిన జీవితమే. నిలబడి తిన్నగా ఎవరిని చూడలేరు. మన జీవితాలలో దేవుని దగ్గరికి రానంత కాలము, దేవుని నీ హృదయంలోనికి తీసుకొనంత కాలము, ప్రభు వారికి నీ హృదయం అనే వాకిలి తెరవనంత కాలము, ఈ డోర్ ఓపెన్ చేయనంత కాలము నిలబడినట్టు స్ట్రైట్గా కనపడతామేమో కానీ హృదయంలో అంతా వంకరే, ఏది తిన్నగా ఉండదు. మందిరానికి వచ్చేస్తున్నామండి, అన్నీ చేసేస్తున్నామండి, ఇంట్లో ఏం చేస్తున్నారు? వంగిపోయిన జీవితాలు. ఎక్కడ చూసినా వంకరే, మాటల్లో వంకర, జీవితం అంతా వంకర. ఆ పిల్లలు చూస్తే వంకర పిల్లలు, చూడ్డానికి చాలా తెల్లగా బాగుంటారు కానీ వారి బ్రతుకంతా వంకరే. సినిమా అనే వంకర, షికార్లు అనే వంకర, చెడ్డ స్నేహాలు అనే వంకర, రకరకాల చూడకూడని దృశ్యాలు చూసే అనే వంకర, జీవితాన్ని అనేకులకి నలుగురికి పరిచే వంకర, తాగుడు అనే వంకర, సిగరెట్ అనే వంకర. ఎక్కడ చూసినా వంగిపోయిన జీవితాలే. మళ్ళీ వీళ్ళందరూ బయలుదేరతారు మేమందరం క్రైస్తవులు అని చెప్పుకోవటానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆ స్త్రీ నడుము వంగిపోయి వచ్చారో ఆమె నడుము తిన్నగా అయ్యి వెళ్ళారు. ప్రభు దగ్గరికి రానంత కాలము అంటే మందిరానికి వచ్చినా సరే డోర్ ఓపెన్ చేయకపోతే, దేవునికి స్థలం ఇవ్వకపోతే వంగిపోయిన వారు వంగిపోయినట్టే ఉంటారండి. మనము దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వాలి. ఆ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవునికి మన చెవినివ్వాలి. మన హృదయంలో క్రియ జరగనివ్వాలి. ప్రభువా, నేను ఇలాంటి వ్యక్తినై ఉన్నానని మనము పశ్చాత్తాపపడి ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు తన క్రియ జరిగిస్తారు. వాక్యాన్ని బోధిస్తున్నటువంటి యేసు ప్రభు వారి నోటి వంకే చూస్తున్నారు ఈ తల్లి. ఇప్పటి వరకు ఇలాంటి మాటలు నేను వినలేదే, ఇప్పటి వరకు ఇలాంటి అమూల్యమైన బంగారపు మాటలు నా చెవిన పడలేదే. ఈయన యేసు ప్రభు అంట, ఈయన నోటి మాటలే నన్ను మార్చేలాగా కనబడుతున్నాయి. నేను ఆయన యందు విశ్వాసం ఉంచితే నా జీవితము బాగుపడుతుంది అని తలంచారా తల్లి. దేవుని వాక్యం ఏం చెప్తున్నారో, వినుట వలన ఏం కలుగుతుంది? వినుట వలన ఏం కలుగుతుంది? మనం వింటున్నాం కానీ మనకేం కలగట్లేదు చెప్పాలి. వినుట వలన ఏం కలుగుతుంది? మనం వింటున్నాం కానీ మనలో ఏం లేదు ఈరోజు అంటే మనం వింటున్నామా వినట్లేదా? మన జీవితంలో కష్టం వస్తే ఎక్కడికి పరిగెడుతున్నాం? వినుట వలన విశ్వాసం కలుగును. ఆ తల్లి విన్నారు, విశ్వాసం వచ్చింది, విశ్వసించారు, గుడ్డిగా ప్రభుని నమ్మారు. ఈయన గొప్ప దేవుడు, నన్ను స్వస్థపరుస్తారని విశ్వసించారు, తిన్నగా నిలబడి ఇంటికి వెళ్ళారు. ఈ రోజున మన జీవితాల్లో ఏం జరుగుతుంది? అంతా రివర్స్. వాక్యాన్ని వింటున్నట్టు కనబడతాం కానీ లోపలికి దిగనివ్వం. వాక్యాన్ని వింటున్నట్టే కనబడతాం, అలా చూస్తూనే ఉంటాం కానీ హృదయపు లోపలికి అది వెళ్ళనే వెళ్ళదు. ఎంత అన్నా చెప్పండి, ఎన్ని గంటలైనా చెప్పండి, ఎన్ని రిట్రీట్లన్నా పెట్టండి, ఈ హృదయం మాత్రం బండే. ఇప్పటి వరకు మనం విన్నాం కదా, బండ ఏమవ్వాలి? తొలవబడాలి. ఈ బండ మారిపోయినటువంటి హృదయము తొలవబడినంత కాలము సినిమా పాటను ఎక్కడ జయిస్తాడు మనిషి? సినిమా పాటని జయించాలంటే ఆ హృదయం ఎంతగా తవ్వబడితే ఆ సినిమా పాటలు జయిస్తారు. దేవుని కొరకు ఒక సినిమాని జయించలేని బ్రతుకు ఒక బ్రతుకా అండి? దేవుని నిమిత్తం ఒక లోక సంబంధమైనటువంటి చలన చిత్రాలను వదలలేనటువంటి క్రైస్తవ్యమా? మన చేతిలో ఉన్న ఫోన్లో ఎన్ని సినిమా పాటలు ఉంటాయో. యేసు ప్రభుని నమ్ముకుంటారు, కష్టాలు వచ్చినప్పుడు ప్రభు కావాలి, నడుము వంగిపోయినప్పుడు ప్రభు తిన్నగా నిలబెట్టాలి. తిన్నగా నిలబడిన తర్వాత మనం చేసే పనులు ఏమై ఉన్నాయి? మన ఫోన్లు చూస్తే సినిమా వాళ్ళ ముచ్చట్లు, సినిమా వాళ్ళ ఆ పద్ధతి, సినిమా వాళ్ళ జీవితాలు అన్ని ఫోన్లో స్టోర్ చేసుకొని ఎక్కడ కూర్చుంటే అక్కడ చూడటం, ఎక్కడికి వెళితే అక్కడ అట్లా ఓపెన్ చేసుకోవటం. ఫోన్ రింగ్ అయినా సినిమా పాట, ఫోన్ కట్టేసినా సినిమా పాట, ఎవరైనా నీకు ఫోన్ చేసినా సినిమా పాట. అంత సినిమాను ప్రేమించినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మనం ఎందుకు యేసు ప్రభుని విసిగించటం? నిప్పు ఎప్పుడు నిప్పుగానే ఉంటుందండి, అది చల్లారిపోయిన తర్వాత దాని పేరు మారిపోతుంది. ఏంటది? బొగ్గు. చెప్పాలందరూ, నిప్పుగా ఉన్నప్పుడు దాని పేరు ఏమిటది? నిప్పు. నిప్పు చల్లారిపోయిన తర్వాత దాని పేరు మార్చబడుతుంది. ఏంటది? బొగ్గు. ఈ రోజున క్రైస్తవులు నిప్పుగా మార్చబడిన తరువాత ఆరిపోయాడు, సైతాన్ ఆర్పేశారు. లోకంలో ఏదో సినిమా చూపించి ఆర్పేశాడు, బొగ్గు అయిపోయారు. ఇక వాక్యం వినిన తర్వాత కూడా రాజుకోవట్లేదా బొగ్గు? నల్లగా అలాగే పడి ఉంటుంది. బొగ్గు ఎవరికి ఉపయోగపడుతుందండి? దాన్ని అగ్ని దగ్గర తీసుకొచ్చేదాకా దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు.
మన జీవితాలు ప్రభు చేతిలోకి వెళ్ళనంత వరకు, ప్రభు ఉన్న స్థానమునకు వచ్చే వరకు, ప్రభు ఉన్న చోటికి మనం వచ్చి ఆయన మాటలు విననంత వరకు బొగ్గుగానే ఉంటుంది. వంగిపోయిన నడు వంగిపోయినట్టే ఉంటుంది. అన్ని పనులు వంగునే చేయాలి. నీ జీవితంలో తిన్నగా నిలబడి పనులు చేసే స్థితి కానీ, తిన్నగా నిలబడే జీవితం కానీ, అనేకులు నిన్ను చూడడానికి కానీ, నువ్వు అనేకులు చూడడానికి కానీ అవకాశం లేదు. మనుషులు ఈ రోజుల్లో ఎన్ని విషయాల్లో వంగిపోయారండి, వంగిపోయారు. ఒక పురుషుణ్ణి చూసి వంగిపోయిన స్త్రీలు వినాలి. పరపురుషుని చూసి వంగిపోయావు, పర స్త్రీని చూసి వంగిపోయావు, సినిమాను చూసి వంగిపోయావు, ఒక సిగరెట్ని చూసి వంగిపోయావు, త్రాగుడు తాగే వ్యక్తిని చూసి వంగిపోయావు, దొంగతనం చేస్తున్న వాడిని చూసి వంగిపోయావు, వడ్డీ వ్యాపారాలు చేస్తున్న వాడిని చూసి వంగిపోయావు, రకరకాలుగా అల్లరి చిల్లరగా తిరుగుతున్నటువంటి ఆ మోకం చూసి వంగిపోయావు. దేవుని బిడ్డవైన నీవు మందిరానికి వచ్చినా ఏం వాక్యం వింటాం అలాంటప్పుడు? మనం వంగిపోయిన జీవితంగా ఉంటే అసలు ఎవరు నిలబడ్డారు ఏం తెలుస్తుందండి? ఇప్పుడు ఆ తల్లి ఉన్నారు, వంగిపోయారు, మందిరానికి నడుచుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత యేసు ప్రభు ఎక్కడున్నారో చూడాలంటే అందరికీ మళ్ళీ ఆవిడ చూడగలుగుతారా? ఆమె చూడడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆమె వంగిపోయి ఉన్నారు. ప్రతి వంకర సరి చేయబడాలి అని చెప్పారు. అందుకనే దేవుడు ఏం సరి చేయబడాలా? నీ కుటుంబంలో గొడవలు ఎందుకు వస్తున్నాయి? నీ కుటుంబంలో భార్యాభర్తలు ఎందుకు కొట్టుకుంటున్నారో? మేము మొన్న ఒక సహోదరికి ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే బేరమని ఎడుతున్నారు. మా ఆయన గారు కొట్టేశారు నన్ను, నేను మా ఆయన గారిని కొట్టేశాను. సరిపోయారు కదా, సరిపోయారు, అసలు గొడవే లేదు. మా ఆయన గారు నన్ను కొట్టేశారు, నేను మా ఆయన గారిని కొట్టేశాను, ఇద్దరం కొట్టేసుకున్నాం. చెల్లు ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఏం చేశాను, నేను ఇచ్చేశాను. ఆయన నాకు ఇవ్వాల్సిన డోసు ఇచ్చేశారు, రివర్స్ డోసు ఏం చేశాను, నేను ఇచ్చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవ కుటుంబంలో ఒక భర్త చెయ్యి భార్య మీదకి వెళ్ళవచ్చునా? దేవుని నమ్మిన కుటుంబంలో ఒక భర్త చెయ్యి కొట్టడానికి భార్య మీద లెగవచ్చునా? అసలు ఒక భార్య చెయ్యి భర్త మీద కొట్టడానికి చెయ్యి ఎత్తవచ్చునా? నువ్వు చెయ్యి ఎత్తావు అంటే నువ్వు సైతానికి సొంత కూతురు అనమాట. నువ్వు చెయ్యి ఎత్తావంటే సైతానికి సొంత కొడుకు అనమాట. నీ అంత ముద్దుల కొడుకు సైతానికి ఆడికి ఎవ్వరూ లేరు. ఎందుకంటే అంత దారుణమైన పని చేస్తున్నావు నువ్వు. మళ్ళీ వీధి చివరికి వెళ్ళి ఎంత పెద్ద పొడుగు ప్రార్థన. ఎవరికా ప్రార్థన? దేనికా ప్రార్థన? భర్త మీద కోపం వచ్చినప్పుడు కోపాన్ని అణుచుకోలేనటువంటి స్త్రీగా ఉండిన నువ్వు, మనము భార్య మీద కోపం వచ్చినప్పుడు కోపాన్ని అణుచుకోలేక క్షమించలేనటువంటి మనసు కలిగిన మనం ఎలా తిన్నగా నిలబడిన వారం అవుతామండి? వంగిపోయిన జీవితాలు ఇవి. ఇక లోకస్తులకి మనకి ఏమి తేడా ఉన్నది? వాళ్ళు వంగిపోయిన జీవితమే, మనము వంగిపోయిన జీవితమే. మా కుటుంబము పరలోక రాజ్యాన్ని తలపిస్తుందండి. మీరు ఎప్పుడు వచ్చి చూడండి. మీలో ఎంతమంది అలాంటి సాక్ష్యాలు చెప్పగలరు? మీ భార్య భర్తలైన వారు ఎంతమంది అలా సాక్ష్యాలు ఇవ్వగలరు? దేవుని మందిలో నిలబడి మైక్ ఇవ్వగానే ఎంతమంది ఇలాంటి మాటలు చెప్పగలరు? మా పిల్లలు నగరానికే చెక్కబడిన మూల కంబాల్లాగా ఉన్నారండి, మా కుమార్తెలు అలా ఉన్నారు, మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి, వాటిలో ఉరుకుటైనను చొరబడుటైనను లేదు. మీరెప్పుడొచ్చి మా ఇంటి తలుపు తట్టినా ప్రశాంతమైన వాతావరణమే తప్ప మా ఇంట్లో గొడవలకు మా ఇంట్లో నిలయం కాదు. ఎందుకంటే మా భార్య భర్తలు మేము గట్టిగా పోటాడుకోం. మేము ఒక దైవజనుల ఇంటికి భోజనానికి వెళ్ళాం. మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో మాకు భోజనాన్ని ఏర్పాటు చేశారు. చేసినప్పుడు ఆ దైవజనురాలు ఆ దైవజనుడిని, పాస్టర్ గారిని, తమరికి ఏం కావాలి అని అడిగారు. నేను అప్పటికి యవనస్తురాలుగా ఉన్నా. నా మాట విని నాకు నవ్వు వచ్చింది. ఇదేంటి, ఎవండి మీకేం కావాలనో లేకపోతే మీరు ఏం వేసుకుంటారో అని అడుగుతారు, తమరికి ఏమేమంటారు అని అడిగారు ఆమె. వాళ్ళిద్దరు ఎంత ఏజు? ఆయనకి 75, ఈవిడికి 65. ఇంచుమించుగా ముసలివారే కదండి. నన్ను చూసి నేను నవ్వటం చూసి ఆ ఆంటీ గారు అంటారు, అమ్మ స్వీటీ, మేమిద్దరం ఈ రోజుకి కూడా చాలా ఫ్రెండ్స్గా ఉంటాం. మేము భార్యాభర్తలమే. మా పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి, అందరూ వెల్ సెటిల్డ్. మేమిద్దరమే ఉంటాం ఇంట్లో. పైన చర్చ్ ఉంది, సంఘాన్ని నడుపుతాం. కానీ మేము ఎప్పుడు ఫ్రెండ్స్లా ఉంటాం. అయ్య బాబోయ్, ఆ మాటకి మనం చాలా దూరం కదా. ఆ మాటకి మనకి చాలా దూరం. అయ్య బాబాయ్, ఫ్రెండ్స్లా ఉండడమా, మేము ఎనిమీస్ లాగా ఉంటామని చెప్పేవారు ఎక్కువ.
ఎలా ఉండగలుగుతున్నారు? మేము ఇలాగే మాట్లాడుకుంటామమ్మా, ఇలాగే ఉంటాం మేము ఫ్రెండ్స్గా. నా కోపం వచ్చినా ఆయన ఏం మాట్లాడరు, ఆయన కోపం వచ్చినా నేనేం మాట్లాడను. చూసారా ఎంత మంచి సాక్ష్యమో అది. మొఖాలు మార్చేసుకుని తిరిగేవాళ్ళు కొందరు, వంగిపోయిన జీవితాలు అయ్యి. ఇటు వినాలి, మొఖాలు మార్చేసుకుని మంచం ఎక్కేసి పడుకునే స్త్రీలు ఏమన్నా ఒక మాట అంటే చాలు ఇక వెంటనే మొఖాలు మాడిపోతాయి. అసలు దేవుని నమ్మిన వారి జీవితాల్లో మొఖాలు మార్చుకోవటం దేవుని వాక్యం ఏం చెప్తుంది? సామెతల గ్రంథంలో బుద్ధిహీనుడు తన ముఖాన్ని ఏం చేసుకుంటాడో చెప్పాలందరూ, మార్చుకుంటాడు. బుద్ధిహీనుడు ముఖాన్ని మార్చుకుంటాడు. బుద్ధి కలిగిన వాడు ముఖాన్ని తేటగా ఉంచుకుంటాడు. ముఖాన్ని మార్చుకోవడమే తప్పని దేవుని వాక్యం చెప్తే, ఇక మన సైతాను సమూహం కింద పెంచబడుతున్న శిష్యులు ఏం చేస్తున్నారు తెలుసా? డైరెక్ట్గా కొట్టేసుకుంటున్నారు. నాకు కోపం వచ్చిందండి మా ఆయన్ని ఎరక్కొట్టేశానండి, నాకు కోపం వచ్చిందండి మా యావండి జుట్టు పట్టుకుని ఎరక్కొట్టేశానండి, ఇద్దరం కొట్టేసుకున్నామండి. ఒక సహోదరుడు వచ్చి మాకు ఫోన్లో ఫొటోస్ పెట్టాడు. అంకుల్ గారు చూడండి నా భార్య కొరికేసింది, అంకుల్ గారు చూడండి నా భార్య మేడ మీదకి వెళ్ళేసింది. లేడీస్ ఇలా కూడా చేస్తారని అప్పుడే తెలిసింది. అంకుల్ గారు చూడండి వెనక లీప్ మీద గోర్లు పెట్టి గీరేసి రక్కేసిందండి నన్ను. ఎందుకంత కసి, ఎందుకంత కోపం? ఎంత ఇష్టంగా పెళ్లి చేసుకున్నారు మీరిద్దరూ? ఎందుకింత వంగిపోయిన జీవితం అయిపోయి నేలమట్టం చేసేయాలి అనుకుంటున్నాడు సైతాన్ నిన్ను? తిన్నగా నిలబెట్టాలనేమో ప్రభు ఆలోచిస్తుంటే, నీ క్రియల మూలంగా నీ భర్త జీవితంలో ఒక సంతోషం లేకుండా వంగిపోయినటువంటి భార్యను ఎవరైనా చేసుకుంటారండి? నీ క్రియల్లో నువ్వు వంగిపోయినప్పుడు ఆ భర్తకి ఏం ఉపయోగపడతావమ్మా? నా భార్య గిల్లేసింది చూడండి, నా భార్య కొరికేసింది, కొట్టేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సహోదరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వంగిపోయి వచ్చారు, తిరిగి వెళ్ళేటప్పుడు వంగిపోయి వెళ్ళలేదు. ప్రభు దగ్గర నుండి తిరిగి వెళ్ళేటప్పుడు, ఇంటికి వెళ్ళేటప్పుడు ఆమె తిన్నగా నిలబడి మాత్రమే వెళ్ళారు. మన మందిరానికి వచ్చిన తర్వాత ఈ వారం అంతట్లో ఎక్కడైనా సైతాన్ని నిన్ను వంచేశాడేమో, నీ క్రియల్లో, నీ కుటుంబంలో, నీ భర్త ముందు, నీ భార్య ముందు, నీ పిల్లల ముందు ఎక్కడో సంథింగ్ నిన్ను వంచేశాడేమో నీ క్రియల ద్వారా. దాన్ని తిన్నగా నెల్లుపెట్టుట కొరకే కదా ఆదివారపు ఆరాధన అంటే. వాక్యం వినుట ద్వారా మన హృదయాలు తిన్నగా నిలబడాలనే కదా దేవుని యొక్క ప్రయాస. మన వంకర్లు మార్చుకోము, మన మాట మార్చుకోము, మన క్రియలు మార్చుకోము. దేవునికి ఎంత హెడేక్ లాగా మనం తయారైపోయి అలాగే చలామణి అవుతూ పరిశుద్ధాత్మ దేవుని ఎంత దుఃఖపరుస్తున్నారు ఈ రోజున సంఘ బిడ్డలో, దేవుని బిడ్డలని చెప్పబడుతున్న వారు. ఇవన్నీ వంగిపోయిన వారి లక్షణాలు. ఒకవేళ మన జీవితాల్లో వంగిపోయిన వారమై ఉంటే తిన్నగా నిలబడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.